నువ్వేమవుతావు మా జ్ఞానేశ్వరికి? మేనత్తను సార్. మేనత్వం అవుతావా? అంటే వాళ్ళ చెల్లి అవును చెల్లి సార్. గణేష్ వాళ్ళ చెల్లి. జ్ఞానేశ్వరి అయితే నాతో బాగానే ఆడుకుంటుంది సార్. ఉమ్, వాళ్ళ అమ్మతోనే నాతోనే ఒకలాగా ఉండేది సార్. ఉమ్. ఏమనేది నిన్ను ఏమని పిలిచేది జ్ఞానేశ్వరి? బాప అనే పిలిచేది సార్. ఉమ్. సరదాగా ఎలా? సరదాగా నాతో ఉండేది సార్, మాట్లాడేది, ఆడుకుండేది. ఉమ్. నాతో ఉండేది సార్. మరి ఏంటి ఇప్పుడు ఇలా జరిగింది పాప? మరి రోజు రోజుకి వస్తుందని ఇప్పుడు ఎదురు చూస్తున్నారు ఇది. వస్తుందని ఎదురు చూస్తున్నాం, ఆస్తూ ఉన్నాం సార్. ఉమ్. ఎ- ఎప్పటికైనా రావాలని కోరుకుంటున్నాం సార్. ఓకే. క్షేమంగా. ఉమ్. చెప్పండి, మీరేమవుతారు జ్ఞానేశ్వరి? అమ్మమ్మని అవుతాను. అమ్మమ్మ ఎలా ఉండేది? బాగానే ఉండేదండి. ఉమ్. అమ్మమ్మ అని కేకేసేదండి. ఏమో ఫోన్లో కలిసేదా? కేకేసేదండి. ఆ. ఫోన్లో ఉండి గట్టా మాట్లాడేదండి. ఆ. ఏమని మాట్లాడేది నేను ఎక్కువగా మాట్లాడేది బాగానే ఉండేదా? కేకేసేదండి. అమ్మమ్మ అమ్మమ్మ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అనేది ఉమ్. బాగానే కేకేసి అంటే మీరు తనకి ఏమైనా కొనిచ్చి తినడానికి ఏమి ఇచ్చేవారు? ఎక్కువ ఏమి అడిగారు మిమ్మల్ని? బిస్కెట్లు అయితే తెచ్చేదండి. బిస్కెట్లు, పప్పులు, బట్టలు ఉమ్. అడిగేదండి. ఓకే. మరి ఇలా జరిగిన ఘటన మరి ఎలా చూడాలి పాప? మరి ఇంకా ఏమైందో తెలియదు, వస్తుందా రాదా అని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వస్తుందని కోరుకుంటున్నాను మరి. ఏం జరిగింది అనుకుంటారు మరి? తెలియదు. ఉమ్. ఏమైందన్నది తెలియలేదండి. ఉమ్. కానీ రావాలని మా ఆశ ఉందండి. మరి కుక్కతో సరదాగా ఉండేది జ్ఞానేశ్వరి, మరి కుక్క అప్పుడు లేని పరిస్థితి. కుక్క వెళ్ళిపోయిందండి. ఇక్కడ కుక్క కుక్కతో ఉన్నంత సరదాగా కాలం ఉండేదా? బాగా సరదా ఉండేదండి. ఉమ్. కానీ కుక్క వెళ్ళిపోయిన కాంచి ఉమ్. కొంచెం భయంగా ఉందండి. ఓకే. కానీ ఎక్కడున్నా మా పాప మాకు రావాలని కోరుకుంటున్నాం.